ఇన్నేళ్ల ప్రజాదరణ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకతలు ఏంటని తరచు చూస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నవారు చంద్రన్న తప్ప మరెవరూ లేరు. ఇన్నేళ్ల ప్రజాదరణ పార్టీ ఆమోదం పొందడానికి ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఒకసారి తరచి చూస్తే తెలుగువారిని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలపాలన్న ఉక్కు సంకల్పంతో కూడిన ఆయన విజన్ మొదటి ప్రత్యేకత. పెద్ద పెద్ద కలలు కనండి, వాటి సాకారానికి దీక్షతో పనిచేయండి అన్న అబ్దుల్ కలాం అభిలాషకు నిలువెత్తు రూపం చంద్రన్న. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ ఆశయానికి ఆచరణ రూపం చంద్రన్న. చేపలు పట్టేది నేర్పించాలన్న చైనా సామెతను తెలుగు నేలపై చేసి చూపుతున్న నేత మన చంద్రన్న. పూలే అంబేద్కర్ సామాజిక న్యాయ ఆకాంక్షకు ప్రతిరూపం మన చంద్రన్న. అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిది మన చంద్రన్న. సవాళ్లకు తలవంచక ఎదురొడ్డి పోరాడి సంక్షోభంలో అవకాశాలను ఒడిసిపట్టిన సృజనశీలి మన చంద్రన్న. స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ ఆయన మరో ప్రత్యేకత. నిందలకు, ఓటములకు, క్లైమోర్ దాడులకు, అక్రమ జైలు నిర్బంధాలకు కృంగిపోకుండా ఎదురొడ్డి పోరాడే ధీరోదాత్తుడు మన చంద్రన్న. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు ఆయన. పార్టీలో, ప్రభుత్వంలో ప్రజాస్వామిక వ్యవహార తీరు వలనే ఇన్నేళ్లు ప్రజాదరణ, పార్టీ ఆమోదం పొందగలిగారు. ఇన్స్పైరింగ్ లీడర్ చంద్రన్న. నిగర్వి, నైతికత, పట్టు విడుపులో ఆయన సొంతం. కార్యకర్తలను కుటుంబంగా చూసే తీరు, ఆపదలో ఉన్న ప్రజలను క్షేత్రస్థాయిలో నిలబడి ఆదుకునే తీరులో ఆయనకు ఆయనే సాటి. యువతను వెన్నతటి ప్రోత్సహించడం, సుశిక్షితులను చేయడం, క్రమశిక్షణ నేర్పించడంలో మేటి మన చంద్రన్న. కుల, మత, ప్రాంతీయ సంకుచిత ధోరణులకు అతీతం ఆయన. ప్రాపంచిక దృక్పథం, దేశభక్తి, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైనే శ్వాస ధ్యాస. ఇన్ని ఉత్తమోత్తమ ఉన్నత ఆశయాలు, లక్షణాలు కలిగి ఉన్నందునే ఎవ్వరికీ దక్కని ప్రజాదరణ, పార్టీ ఆమోదం ఆయనకు లభించాయి. 2004లో చంద్రన్న తిరిగి సీఎం అయి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలోని 296 నియోజకవర్గ కేంద్రాలు 294 మినీ సైబరాబాద్లు అయ్యేవి. 2019లో జగన్ముఠ అబద్ధాలను సకాలంలో తిప్పికొట్టి మన చంద్రన్న చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో బ్రాండింగ్ చేసి ఆయనను తిరిగి సీఎం చేసి ఉంటే పోలవరం నదుల అనుసంధానం ఈపాటికే పూర్తయి కరువు రహిత ఏపీ ఏర్పడి ఉండేది. ప్రజా రాజధాని అమరావతి మరో సైబరాబాద్గా మారి 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి ఉండేది. కోడికత్తి, గులకరాయ లాంటి కుట్రల పట్ల, కుల, మత, ప్రాంతీయ విద్వేషాల పట్ల ప్రజా చైతన్యం పెంచుదాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాధించాలంటే 2029లో తిరిగి కూటమిని అధికారంలోకి తేవడమే మనము చంద్రన్నకిచ్చే గౌరవం.